ఇవాళ నిన్న మొన్న జరిగినటువంటి దాంట్లో చాలామంది అయ్యప్ప స్వాములు మనోవేదకు గురైనటువంటి సంఘటన కడప దగ్గర ఉన్నటువంటి దర్గాని సందర్శించినటువంటి మన యొక్క తెలుగు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సుపుత్రులు రామ్ చరణ్ గురుస్వామి రామ్ చరణ్ స్వామి గారు వారు దర్శించుకోవడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత స్వామివారి దగ్గర ఆ దర్గాలో స్వామివారి ఉన్నటువంటి నుదుటను ఉన్నటువంటి బొట్టుని గంధాన్ని విభూతిని తూర్చేసుకొని, అంటే వారికి ఏదైతే మకుటము అనేది ఉన్నదో ఆ మకుటాన్ని తూర్చుకొని తల దించుకొని అక్కడ కూర్చొని ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారో దానికి మేము ఆబ్జెక్షన్ చెప్తున్నాం. వారు చేసిన పనిని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మాల వేసుకున్న తర్వాత ఆయన సాక్షాత్ అయ్యప్ప స్వామిగా మేము వర్ణిస్తాం. అయ్యప్ప స్వామి ఎక్కడ కూడా తల దించుకునే విధానంగా లేడు. అయ్యప్ప స్వామి అంటే నేనున్నానని చెప్పేటటువంటి అయ్యప్ప స్వామిని మేము అంత గౌరవిస్తాం. అయ్యప్ప స్వామి కోసం ఎన్నో దశాబ్దాలుగా పెద్దలందరూ కూడా పూజ చేస్తూ ఈ కలియుగాన్ని కాపాడడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం, సనాతనాన్ని కాపాడడం కోసం, ప్రకృతిలో ప్రళయాలు రాకుండా ఉండాలని కోసం, సర్వే జన సుఖినోభవంతు చేస్తూ అందరూ సుఖశాంతులతో ఉండాలని వందే గురుబంధనం అని చెబుతూ ఇవాళ ఇంత మంచి పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు శాంతిగా ఉన్నటువంటి కాములం అయ్యప్ప స్వాములను ఇలా రెచ్చగొట్టడానికి ఒక కుట్ర కోణంలో మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అన్ని దర్గాలకు మేని ఉన్నటువంటి వావరు స్వామి యొక్క దర్గాకు పబ్లిక్ తగ్గినందు కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రముఖుల యొక్క గైడెన్స్ ద్వారా వారు చేస్తున్న కుట్రలో భాగంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేఘా కుటుంబం వాళ్ళ బాబాయి గారు ఈ మధ్య కాలంలో వారాహిని అనే రథాన్ని పెట్టుకొని వారి యొక్క వారాహిని అనే ఒక పుస్తకమును పెట్టుకొని వాళ్ళు డిక్టరేషన్ చేసి సనాతన ధర్మం గురించి వారు ఏదైతే ఆ ఏడుకొండల స్వామి దగ్గరికి కాలినడకతో వెళ్ళి అక్కడ సనాతన ధర్మం మీద వారు చేసిన ఉపన్యాసం, వారి యొక్క ఉపాసన దీక్షకు వారు దీక్ష భూని ఆ కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళ బాబాయికి అనుకూలంగా వీరు నడిస్తే మేము యావత్తు 100 కోట్ల మందిమి ఇవాళ వారికి స్వాగతిస్తున్నాం. ఆ కుటుంబాన్ని గౌరవిస్తున్నాం. ఆ గౌరవించే విధానాన్ని మీరు ఎందుకు భగ్నం చేయాలని కోరుకున్నారో మాకు తెలియదు. ఆ విధంగా మేము కుట్ర కోణంలో ఉన్నాడని చెప్పుతూ మేమందరము ఇది కాదు అంటే మీరు నిరూపణ చేయండి. మీరు అందులో కుట్రలో భాగం కాదు అంటే మీ జవాబు కోసం అయ్యప్ప స్వామిని వెయిట్ చేస్తున్నారు. అయ్యప్ప స్వామి సంస్థలు ఇవాళ 584 సంస్థలు ఈడ వెయిట్ చేస్తున్నాయి. 12,000 గ్రామాల్లో ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నటువంటి లక్షలాది మంది అయ్యప్ప స్వాములు మీ యొక్క దానికోసం ఎదురు చూస్తున్నారు. మీ యొక్క వార్డు ఎలా ఉంటుందని ఎదురు చూస్తున్నారు. మేము స్వాగతిస్తున్నాం. మీ కుటుంబానికి దశాబ్దాల కాలం నుంచి మేమందరం మీ ఫ్యాన్స్. మమ్మల్ని మనోభావాలకు మా హృదయాలని గాయపరిచే విధంగా మీరు ఉండొద్దని ప్రథమ స్థానంలో చూస్తున్నాం కనుక ఎన్టీ రామారావు గారి తర్వాత మెగా ఫ్యామిలీకి అంత పవర్ఫుల్ ఫ్యాన్స్ ఇక్కడనే ఉన్నారు కనుక మీరు దయచేసి అర్థం చేసుకొని ఎవరి యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా, ఏ సనాతన ధర్మాన్ని దగ్గరికి రాకుండా ఈ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మీ భుజస్కంధాల మీద వేసి ఏఆర్ రెహమాన్ గారు నీ స్నేహితునికి ఇరుముడి గట్టించి సన్నిధానానికి తీసుకుపోగలిగే శక్తి రామ్ చరణ్ గారికి ఉంటే నిజమైన స్నేహభావాన్ని మేము ఎదురు చూస్తాం, స్వాగతిస్తాం. ఆభరణాలకు స్వాగతించినట్టు ఏఆర్ రెహమాన్ గారిని, రామ్ చరణ్ గారిని కోట్ల మంది అయ్యప్ప స్వాములు ఎదురు చూస్తున్నారు. మీ యొక్క ఇరుముడి కట్టుకొని రండి, మీ ఇద్దరు స్నేహితులు దర్శనానికి రండి అని ఇలా కోరుకుంటున్నారు కనుక మీరు అదే విధంగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ జవాబు కోసమే మేమందరం వెయిట్ చేస్తున్నాం. మీడియా మాధ్యమం ద్వారా మీకు సున్నితమైన విషయంగా మా యొక్క మనోభావాల గురించి చెప్పాం. మీరు విని మీ యొక్క వాళ్ళు ప్రతిదీ కూడా జవాబు కోసం వెయిట్ చేస్తున్నాం కనుక ప్రతి జవాబుని మేము అమూల్యంగా తీసుకొని మీ ఆనిముత్యం లాంటి యొక్క జవాబు మాకు సానుకూలంగా వస్తుందని మేము స్వాగతిస్తామని మేము కోరుకుంటున్నాం. మీ యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నాం. కానీ ఎడల అది ఎలా ఉంటుందో, ఏ దారిన పోతుందో మీరు చూస్తారు. అప్పుడు స్కూల్లోకి పాఠశాలలోకి రాని మేము గత దశాబ్ద కాలాల నుంచి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మేము చెప్పాం, మిషనరీస్లో కూడా చెప్పాం. మాల వేసుకోవడం అందరికీ ఒకే విధంగా అందరికి ఉండాలి. ఇప్పుడు
ఒకరి ప్రార్థన సమయంలో నెల రోజులకు భిక్ష టైంలో వాళ్ళకు వేరే ప్రార్థన సమయంలో వాళ్ళకు 5 సార్లు పొమ్మని చెప్తారు. మా అయ్యప్ప స్వాములు సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులే కావచ్చు, లేకపోతే స్కూళ్ళల్లో ఉండొచ్చు కావచ్చు, వాళ్ళకు స్పెషల్గా ఒక టైం డిక్లేర్ చేసి వాళ్ళ భిక్షకు వదలాలి. వాళ్ళ యొక్క నియమ నిబంధనలకు ఎక్కడ కూడా ఆటంకం కలిగించొద్దు. కలిగించిన ఎడల ఎంబడే స్పందించే ఉద్యమాన్ని ఉధృతం చేసేటంత శక్తి ఈ జేఏసీకి ఇప్పుడు ఉన్నది. మేము గత కాలం నుంచి చెప్పుకుంటూ వచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలలో కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ, అన్ని డిపార్ట్మెంట్లను మేము స్పెషల్గా అప్పీల్ చేశాం. ఎవరిని కూడా మీరు ఏమనకూడదు. వారికి సంబంధించినటువంటి సమయకాలంలో ఒక భిక్షా టైంలో 2 గంటలు వాళ్ళని వదలాలని చెప్పేసి మేము హంబుల్ రిక్వెస్ట్ చేశాం. చాలా మంది ఎండీలు ప్రైవేట్ ఉద్యోగస్తులకు సానుకూలంగా వదిలారు. గవర్నమెంట్లో కూడా వదులుతున్నారు. ఇప్పుడు మాకు అనుకున్నట్టుగా కొన్ని సానుకూలంగా ఉన్నాయి కనుక పదే దాని మీద చర్చ చేయడం లేదు. ఎక్కడో ఒక తాను అలా జరిగితే ఎంబడే స్పందిస్తున్నాం, వాళ్ళ దగ్గరికి పోతున్నాం, వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాం. అలాగే ఎక్కువగా హిందూ దేవాలయాల పైన విధ్వంసాలు జరుగుతాయి. దానిపైన మేము జాగృతం కావాలి. ఇదో కుట్ర రూపంలో జరుగుతుంది. ఎక్కడైతే విధ్వంసం జరుగుతుందో అక్కడ దొరికిన వాళ్ళకు మెంటల్లీ వాళ్ళు బాగలేరు అని ఒక డిపార్ట్మెంట్ అలా చేస్తూ ఉంది. అలా చెప్పడం తప్పు. మెంటల్గా ఖరాబ్ ఉండడం చెప్పడం తప్పు. మేము 1980లో ఏసీపీ సత్యయ్య గారిని చంపినప్పుడు కూడా ఒక పిచ్చోడు చంపాడని చెప్పారు. వరంగల్ ఒక పూజారిని చంపినప్పుడు కూడా ఒక పిచ్చోడు చంపారని చెప్పారు. మన ఇక్కడ ముత్యాలమ్మ గుడి మీద అటాక్ చేస్తే ఒక సైకోగా వచ్చి చేశారని చెప్పారు. సైకో కాదు, ట్రైనర్స్. వాళ్ళకు అన్ని విధాల జిహాదీ ట్రైనింగ్ ఇస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వాళ్ళ పూర్తిగా వాళ్ళ మనోభావాలను హిప్నాటిజం చేసి వాళ్ళని ఒక విధంగా తీసుకొస్తున్నది. ఈ అన్ని కుట్రలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఇప్పుడు అంత ఈజీగా హిందూ సమాజం ఊరుకోదు. హిందూ సమాజం అన్ని గమనిస్తుంది. ఈ సనాతన ధర్మం అన్ని గమనిస్తుంది. అన్నిటికీ ప్రతిస్పందన చేస్తుంది. అయ్యప్ప స్వామి కూడా, ఏ అయ్యప్ప స్వామి అయినా కూడా ప్రతిస్పందించడం మొదటి స్థానంలో ఉంటాడు. ధర్మం విషయానికి వస్తే ఎవరు కూడా ఎక్కడ వెనుక జరిగేది లేదు. ముందులో వరుసలో ఉంటాం, ముందు వరుసలో ఉద్యమం చేస్తాం, ముందు వరుసలో మేము అన్నిటికీ జవాబిస్తాం. ఏ అయ్యప్ప స్వామి కోట్లాది మంది ఇవాళ భక్తి పరవశంతో ఉంటున్నటువంటి ధర్మం దగ్గరికి వస్తే ఎవరు ఆగం. ధర్మమే. ధర్మాన్ని కాపాడుకునే శక్తి మా అయ్యప్ప స్వాములకు ఉంది. మేము కాపాడుకుంటాం. ఎవరి దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మమ్మల్ని మేము కాపాడుకునే శక్తి మాకుంది. ఇలా ప్రతి గ్రామంలో సురక్ష దళాలుగా ఏర్పడ్డారు. ప్రతి సన్నిధానాలని కాపాడుకునే శక్తి వాళ్ళకుంది. ప్రతి దగ్గర కూడా ఎవరికి వాళ్ళు కాపాడుకునే శక్తి మాలోన ఉన్నది. దానికోసం చింతించవలసిన అవసరం లేదు. భక్తి పరవశంతో మేము కాపాడుకుంటాం. మా కవచమే మమ్మల్ని కాపాడే సురక్షనే గాడ్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇదంతా కూడా మాకు జరుగుతుంది. జి అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజేషన్, డి అంటే ఏదైతే శివుడు. అందుకోసం ఈ ముగ్గురు కలిసి ఇంగ్లీష్లో ఒక మంచి పదం చెప్పారు, గాడ్. ఈ మూడిటి అర్థం త్రిమూర్తుల యొక్క అంశం అది కనుక మేమందరం కూడా సురక్షితంగా ఉంటాం, సురక్షంగా మేము ఉంటాం. మా కవచమే గాడ్.